శ్రీ గురుభ్యో నమ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జ్యేష్ఠ ఆషాఢ మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది? మిథున రాశికి మిథునానికి అధిపతినటువంటి బుధుడు 1000 మంది ఉన్నాడు. జన్మలోకి కూడా వచ్చేస్తాడు. అయినప్పటికీ కూడా 1000 మంది రవి, మళ్ళీ జన్మలోకి రవి. కాబట్టి గురుడు జన్మలో ఉన్నాడు. మిథునానికి గురుడు జన్మలో ఉన్నాడు కాబట్టి మిథున రాశి వారికి తిరుగులేదు అని చెప్పచ్చు. గురుబలం చాలా గొప్పదండి. గురుబలం లేకపోతే ఏ బలం లేనట్టుగా ఆ మనిషి వేస్ట్, ఇంకా పనికిరాని వాడి కింద లెక్క వస్తుంది. గురుబలం గల గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు. అక్కడ సర్వం కూడా గురువే, గురువులోనే ఉండేది, ఇమిడి ఉంది. అందుకే గుర్తెరిగించిన వాడే గురుడు. గురుడు అంటే ఎవరు? ప్రత్యేకించి ఎవరికది తన గుర్తు, మనం ఏదైతే గుర్తిస్తామో దాన్ని సూటిగా అర్థం చేసుకుంటామో అదే గురుబలం. ఎంతమంది చెప్పినా ఆ గురులేని శ్రద్ధ లేకపోతే ఉంటే మాత్రం అది ఎక్కడ విద్య ఎక్కదు. అందుకే అంటారు గుర్తి ఎరుగని విద్య గుడ్డు విద్య. గుర్తెరిగించాలి, గుర్తించాలి, విద్యను గుర్తించాలి, జ్ఞాపకంతో ఆ మెమరీలో తొయ్యాలి. అటువంటి ఆ మెమరీ ఎంత ఉందో ఆ మెమరీ మనం ఎప్పటికీ కూడా అది కలిసి రావాలి. కంప్యూటర్ కంటే చాలా ఫాస్ట్గా మనకి ఎంత ఉండాలి. అందుకంటే చిన్నప్పటి నుంచి కూడా విద్యాబలం చాలా గొప్పగా ఉండాలి, అది మెమరీలోకి వెళ్ళిపోవాలి. అందుకంటారు బుద్ధిబలం బుధుడు యోగకారకుడు. మిథున రాశి వారికి బుధుడు చాలా గొప్పవాడంట. బుద్ధిబలం చాలా గొప్పగా ఉండాలి. బుద్ధి కుశలత ఏవైనా తేడా వస్తే అలా అతాపాతాలలోకి వెళ్ళిపోతారు. బుధుడు అంత హెచ్చరిస్తాడు. మిథున రాశి కూడా తప్పు చేస్తే మాత్రం చాలా పనిష్మెంట్ ఉంటుంది. సహజంగా తప్పు చేయరు. తప్పుని ఎప్పుడు కూడా కప్పిపుచ్చుకున్న అలవాటు కూడా ఉంది. ఎంత ధైర్యంగా ఉన్నా సరే మనసు మాత్రం పిరికితనంతోనే వెంటాడుతుంది. ఏదో భీతి, తప్పు చిన్న చేస్తే ఆ జీవితాంతం వెంటాడుతుంటుంది. అది చాలా జాగ్రత్తగా మిథున రాశి. అయితే మిథున రాశి వారికి గోచారీత్యా చాలా బాగుందని చెప్పచ్చు. గురుబలం ఉంది. అలాగే కుజుడు నీచం పడిపోయాడు. ఏదైనా కొనుక్కున్నప్పుడు మనం లావాదేవీలు జరుగుతున్నప్పుడు జాగ్రత్త అవసరము, చాలా జాగ్రత్త అవసరము. ఎందుకంటే ఇక్కడ డిస్ప్యూట్స్ తగులు ఈ మిథున రాశి వారికి కనబడుతున్నాయి. నేను చాలాసార్లు చాలా జాతకాలు పరిశీలించాను. ఆ తర్వాత గోచారం కూడా పరిశీలిస్తే డిస్ప్యూట్స్ ఎక్కడన్నీ కూడా డిస్ప్యూట్, కుటుంబంలో డిస్ప్యూట్స్ అంటే కుటుంబ కలతలు, గొడవలు, అలాగే ఆస్తి తగాదాలు, అలాగే మనకి ల్యాండ్ డిస్ప్యూట్స్, కోర్టు వ్యవహార చిక్కులు, ఇలాంటివన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా జటిలితం కాకుండా ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి జటిలితం అవ్వకూడదు. జటిలితం ఎప్పుడైతే అయిందో అది మనకి ఎక్కువగా పెరిగిపోతుంటుంది. ప్రాబ్లమ్స్ ఏముందంటే ప్రాబ్లం పెరిగిపోతుంటాయి. అంచేత అటువంటి ప్రాబ్లం పెరగకుండా ఉండాలి. విద్యార్థులకి కొద్దిగా జ్ఞాపకాన్ని మెమరీ లాస్ అవుతుంది, కొద్దిగా శ్రద్ధ పెట్టండి. నిరుద్యోగులకి మంచి అవకాశాలు దగ్గరికి వచ్చి చేజారిపోతున్నాయి, కొద్దిగా శ్రద్ధ వహించండి. ఎందుకంటే మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. లేకపోతే మొన్న కొద్దిగా ఇబ్బంది అయింది కదా, ఎఫెక్ట్ ఎదురైంది కదా, ఆ ఎఫెక్ట్ మనకి ఎదురవ్వకుండా ఉండాలి. సమస్యలు ఇప్పుడన్నీ క్రమేపంగా సర్దుకుంటున్నాయి. సర్దుకున్న సమస్యల్ని మనం జాగ్రత్తగా మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటే ఇంకా మనకి మంచి జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి అన్ని సుపరిణామాలు ఉన్నాయి. గృహస్థులకు గృహలాభము, ఏదైనా మా పెండింగ్ వ్యవహార చిక్కులు ఏమైనా ఉన్నా సరే అవన్నీ క్లియరెన్స్ అయిపోతే, కోర్టు వ్యవహార చిక్కుల్లో మార్పులు, ఇవన్నీ చాలా మంచి సుఫలితాలు ఉన్నాయి. కాబట్టి దైవారాధనకి మించింది లేండి. నేను అదే చెప్తాను, బుద్ధిబలం కావాలి, విద్యాబలం కావాలి, గురుబలం కావాలి. బుధవారం పూట శ్రీ మహావిష్ణువుకి మరియు
ఆ లక్ష్మీ సమేత లక్ష్మీనారాయణులకి పూజించిన, దాంతోపాటు వినాయకుని కూడా ఆరాధించిన, అయ్యప్పని ఆరాధించిన సమస్యల పరిష్కారం అవుతాయి. అన్ని సుఫలితాలు చోటు చేసుకుంటాయి. శుభగ్రహాల తాలూకా ఫలితాలు ఉన్నాయి, పాపగ్రహాల తాలూకా ఫలితాలు కూడా మనం చెప్పుకున్నాం. శుభ అశుభ ఫలితాలు సమానంగా ఉన్నాయి. శుభ ఫలితాలు ఉన్నాయి, అలాగే అశుభ ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ సమానంగా యావరేజ్గా ఉన్నాయి. కాబట్టి ఈ జ్యేష్ఠ ఆషాఢ మాసంలో సమతుల్యంగా అలాగ అన్బ్యాలెన్సింగ్గా వెళ్తుంటారు. ఆ బ్యాలెన్సింగ్ కోసం దైవారాధన చేయండి. మంచి సుఫలితాలు ముందుకు ఉన్నాయి. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.